ఈరోజు రెసిపీ పాలకూర కర్రీ. 6 బంచెస్ పాలకూర కడిగి కట్ చేసుకున్నది, 2 ఆనియన్స్, చెన్న, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కరివేపాకు, ఆయిల్, జీలకర్ర 1/2 స్పూన్, ఆవాలు స్పూన్, చెన్న 1/2 స్పూన్. ఇవి ఫ్రై అవ్వాలి. కరివేపాకు యాడ్ చేయాలి. కరివేపాకు ఫ్రై అయిపోయింది. ఆనియన్స్ యాడ్ చేయాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. పాలకూర యాడ్ చేసుకోవాలి. రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకున్నాక ఇలా కిందంతా వాటర్ వచ్చేస్తుంది. ఈ వాటర్తో ఇదంతా మగ్గిపోతుంది. ఇంకొక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి, 1/2 స్పూను. కర్రీలో వాటర్ అంతా అయిపోయేదాకా కుక్ చేసుకోవాలి పాలకుని. ఇంకా మూత పెట్టిన అవసరం లేదు. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, ఇలాగా అడుగంటకుండా. కర్రీలో వాటర్ అంతా అయిపోయింది. ఇంకొక 1 మినిట్ పాటు కొంచెం ఫ్రై చేసుకోవాలి. పాలకూర ఫ్రై అయింది. ఇప్పుడు 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. పాలకూర కర్రీ రెడీ.